బాధపడుతున్న భారత్. వీరంతా ముంబైలో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ సంబరాల్లో పాల్గొన్న యువత. వీరిలో 20% మంది రోడ్లపైకి వచ్చిన మణిపూర్ ప్రజలకు న్యాయం జరిగేది. 24 లక్షల మంది నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం జరిగేది. దేశ రాజధానిలో మహిళా క్రీడాకారులు జరిపిన ఆందోళనకు న్యాయం జరిగేది. ఎన్నో సామాజిక రుగ్మతలు తొలగిపోయేమి. ప్రధాని మోదీ తలపెట్టిన ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ఆగిపోయేది. ఇంత భారీ స్థాయిలో యువత తలుచుకుంటే ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా మన వరకు వచ్చేదాకా ఈ దేశంలో ఎవరికీ ఇంకొకరి గురించి పట్టదు. అదే రాజకీయ నాయకులకు వరంగా మారింది. క్రికెట్ అంటే ఒక ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని, అందులో గెలిస్తే దేశ ప్రజల ఆకలి బాధలు, పేదరికం తొలగిపోవని తెలుసుకొని సామాజిక బాధ్యత లేని నా భారతదేశ యువత పట్ల హరించలేని బాధ కలుగుతోంది.